అందరికీ నమస్కారము. కార్తీక మాసం 13వ రోజు పారాయణం ఎవరైతే వింటారో వారికి ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా వినినా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. అలాగే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంత పవిత్రమైన పౌర్ణమి రోజున ఈ 13వ అధ్యాయం విన్నవారికి విష్ణువాచ దుర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. శ్లోకం: బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాదిభి సత్యధర్మాది నిరతై లోభదంభ వివర్జితై. శ్లోకం విన్నారు కదా. దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు, సత్యధర్మ నిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మ హత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు భిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు, భయభ్రాంతుడైన వానిని, అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించటం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సరే సిద్ధముగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మము గాని యాచన చేయటం ధర్మము కాదు. విష్ణాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించటంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్ల పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరమనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడటానికైనా సమస్త ప్రపంచము కనిపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం
క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోయిన బేరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచ ఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షేత్రధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ణి వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులని పాలించడంలోనూ రాక్షసులని సంహరించడంలోనూ విష్ణు తుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. తదాస్తు. శివానుగ్రహం. 13వ అధ్యాయం ముగిసింది. కార్తీక పౌర్ణమి నిన్నటి నుంచి ఈరోజు వరకు సోమవారం మధ్యాహ్నం వరకు ఉంది కదండి. ఈరోజు 2 రోజులు వచ్చింది కార్తీక పౌర్ణమి అనేది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పూజని ఎలా చేసుకోవాలో చాలామంది సోమవారం రోజు ఉదయాన్నే కూడా చేసుకుంటున్నారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణిమ పరమ పవిత్రమైంది. ఈ రోజుకు చాలా ప్రత్యేకత అనేది ఉంది. కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తు. చాలా పూజలు చేస్తూ భక్తిలో నిమగ్నమై ఉంటారు. దైవ సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి ప్రయత్నిస్తారు. తులసి పూజ చేస్తారు. కార్తీక పూర్ణిమ రోజు ఒత్తులు, దీపాలు వెలిగించటం ద్వారా పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం. అందుకే ఈరోజు చేసే పూజలు నిష్ఠగా భక్తితో పూర్తి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఒత్తులు కూడా ఎన్ని వెలిగిస్తారంటే కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో 365 ఒత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది. ఈ ఒత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి. ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించటం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు. అలాగే కార్తీక పౌర్ణమి పూజా నియమాలు, విధానం కూడా ఒక్కసారి తెలుసుకుందాము. పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వెలిగించాల్సిన 365 ఒత్తులను ముందుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. రోజంతా పాలు పండ్లతో ఉపవాసం ఆచరించాలి. పూజ తర్వాత భోజనం చెయ్యొచ్చు. పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా పెట్టుకొని పూజ చేయటం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు. అలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకొని ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి. తర్వాత తులసికి 2 వైపులా దీపాలు వెలిగించుకోవాలి. పసుపు కుంకుమలతో దీపారాధన చెయ్యాలి. మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి. తర్వాత కలశ పూజ చేయాలి. గణపతి అష్టోత్తరకాలు చదువుతూ
పూలు, ధూపం, దీపం సమర్పించుకోవచ్చు. తర్వాత మంగళహారతులు పాడుతూ హారతినివ్వాలి. ఆత్మ ప్రదక్షిణ తప్పకుండా చేసుకోవాలి. ఇదండి కార్తీక పౌర్ణమి పూజా విధానము 13వ అధ్యాయము. క్లుప్తంగా విన్నారు కదండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ 13వ పారాయణం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరము. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.